నమస్తే, వెల్కమ్ టు ఆర్గాన్ న్యూస్ హెడ్లైన్స్. టీజీఎస్పీ పోలీసుల ఆందోళన, సచివాలయం భద్రతపై సర్కార్ కీలక నిర్ణయం. త్వరలో సర్పంచ్ ఎన్నికలు. ఓటు హక్కు లేదా? అయితే ఓటు నమోదుకు ఇదే లాస్ట్ డేట్. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం. ప్రత్యేకతలివే. తెలంగాణ ప్రత్యేక పోలీసులు టీజీఎస్పీ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని ప్రత్యేక పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన బాట పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సచివాలయం భద్రత విషయంపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ వద్ద భద్రత విధుల నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసును తప్పించారు. భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు టీజీఎస్పీఎఫ్ చేతికి అప్పగించారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమాండెంట్ దేవిదాస్ సెక్రటేరియట్ ప్రధాన భద్రతాధికారిగా నియమితులయ్యారు. దేవిదాస్ నేతృత్వంలో 212 మంది సిబ్బందిని కేటాయిస్తూ ఎస్పీఎఫ్ డీజీ అనిల్ కుమార్ తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఈ సిబ్బందికి సెక్రటేరియట్ పరిసరాల్లో గస్తీ నిర్వహించడం, సాయుధ గార్డులుగా వ్యవహరించడం లాంటి విధులు నిర్వహిస్తారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రేపటి నుంచి అంటే నవంబర్ 1 నుంచి వీరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఉన్న విధంగానే హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆక్టోపస్, క్విక్ రియాక్షన్ టీమ్, క్యూఆర్టీల విధులు కొనసాగించనున్నాయి. ఎస్పీఎఫ్ శిక్షణలో ఉన్న కొత్త సిబ్బంది మరికొద్ది రోజుల్లో రానుండడంతో వారి నుంచి మరో 100 మందిని సెక్రటేరియట్ భద్రతకు కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీసీ కులగణనకు ఏర్పాట్లు జరుగుతుండగా ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అనంతరం ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు లేని వారికి నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇక ఎస్ఎస్ఆర్ 2025లో భాగంగా 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా తమ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. వీరితో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని 18 సంవత్సరాలు నిండిన వారు కూడా నమోదుకు తెలంగాణ ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్త ఓటర్గా నమోదుకు ఫారం 6 జాబితాలో అభ్యంతరాలకు ఫారం 7 సవరణల కోసం అడ్రస్ మార్పు వంటివి ఫారం 8 ద్వారా అప్లై చేసుకోవచ్చునని తెలిపింది. ముసాయిదా జాబితాలో తమ ఓటు సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకోవచ్చునని అన్నారు. ఓటర్ జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే నవంబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చునని తెలిపారు. వచ్చిన అప్లికేషన్స్ ను డిసెంబర్ 24 వరకు పరిష్కరిస్తారని వెల్లడించారు. 2025 జనవరి 6న ఎన్ఎస్ఆర్ 2025 తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుందన్నారు. తెలుగు ప్రజలు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం 8వ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలోని అన్ని రోజులు పర్వదినాలే. కార్తీక మాసంలో నదీ స్నానంతో పాటుగా శైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. మరో 2 రోజులు అంటే నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్నది. కార్తీక మాసంలో తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన వేములవాడను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో వేములవాడను దర్శించే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీపి కబురు చెప్పారు. కార్తీక మాసం పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రతి శని, ఆదివారాల్లో వరంగల్ నుంచి వేములవాడ పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో వేములవాడ నుంచి వరంగల్కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. శబరిమలకు వెళ్లే భక్తులకు, అరుణాచలగిరి ప్రదర్శనకు వెళ్లే భక్తులు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఆయా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in లో చేసుకోవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సమీప డిపో మేనేజర్ను సంప్రదించాలని సూచించారు. భక్తులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియంగారులు టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత
ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ ఆస్థానంలో శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, పారు పథ్యేదర్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో మూల విరాట్కు ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రము స్వామి అమ్మవారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ 4 మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు ఈవో జె శ్యామలారావు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీటీడీ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం ఆలయంలో నిర్వహించడం జరిగింది. మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే హారతి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు. మాజీ మంత్రి విడుదల రజని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టింగ్స్ పెడుతున్నారని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే వ్యక్తి యూట్యూబ్లో అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు మాత్రమే కాదు, జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్, డీజీపీలకు కూడా ఫిర్యాదు చేశారు. విడుదల రజని 2 యూట్యూబ్ ఛానల్స్పై కూడా పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదును అందించారు. తనపై వ్యక్తిత్వ వాహనానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ, అందులోనూ ఒక మంత్రిగా పనిచేసిన తనపై దారుణమైన వీడియోలు, పోస్టింగ్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదల రజని ఇచ్చిన ఫిర్యాదును గుంటూరు పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు విడుదల రజనిపై మరో ప్రచారం జరుగుతుంది. ఆమె వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆమె జనసేన పార్టీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. రజనీ చేరికకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. విడుదల రజని మాత్రం ఇప్పటి వరకు పార్టీ మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ, వైస్ ప్రెసిడెంట్లతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని, యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని గూగుల్ ప్రతినిధుల్ని కోరారు. ఈ గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రతిపాదించగా తమ సహచర బృందంతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మంత్రి లోకేష్కు తెలిపారు. మంత్రి నారా లోకేష్ సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సీఈఓలతో సమావేశమయ్యారు. డాటా సేవల రంగ పెట్టుబడులకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని, గ్లోబల్ టెక్ హబ్గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సేల్స్ ఫోర్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇండియాస్పోరా, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చెందుతుందని, ఏఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని, పెట్టుబడులకు ఇదే సరైన సమయమని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, పరిపాలనలతో బిజీగా ఉన్న
మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వీలున్నప్పుడు షూటింగ్లకు హాజరవుతున్నారు. కొన్ని రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ కోసం నైట్ షూట్స్లో పాల్గొన్నారని సమాచారం అందుతుంది. మొత్తానికి ఆ 2 సినిమాలను పూర్తి చేసి 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. 2 సినిమాల్లోకి ఓజీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా మాఫియా బ్యాక్డ్రాప్ తో పాటు పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా సుజిత్ చూపించబోతున్నారట. అందుకే ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ ను సుజిత్ చాలా స్టైలిష్ లుక్ లో చూపించడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకునే విధంగా కథనం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సాహో సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సుజిత్ ఛాలెంజింగ్ గా తీసుకుని ఓజీ సినిమాను రూపొందిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నరకాసురుణ్ణి సంహరించిన రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. కానీ నరకాసుర వధ ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో చాలా మందికి తెలియదు. మహిమాన్విత క్షేత్రం శ్రీ పృథ్వీశ్వర క్షేత్రం నాటి నరకాసుర సంహార వేదిక నేటి నడకుదురు స్వయంపుగా వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వరుడు పాటలి వనాలతో అలరాడే క్షేత్రం. ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఈ క్షేత్ర విశేషాలు ఏమిటో మీరే చూడండి. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చరిత్ర ప్రసిద్ధి చెందిన క్షేత్రం విజయవాడ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో చెల్లపల్లి మండలం నడుకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ పృథ్వీశ్వర క్షేత్రం ఒకటి. నాటి నరకాసుర సంహారం వేదిక నేటి నడుకుదురు ప్రాంతంలో జరిగిందని పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. నరకానికి మోక్షం ప్రసాదించిన ఈ ప్రాంతాన్ని నరకోత్తరక క్షేత్రంగా మోక్షపురిగా పిలుస్తారు. నాటి నరకొత్తురు కాలక్రమంలో నడుకుదురుగా రూపాంతరం చెందినట్లుగా పండితులు పేర్కొంటారు. కాశీలో మినహా దేశంలో ఎక్కడ లేని దేవలోక వనమాత పాటలీ వృక్షాలు నడుకుదురు ఈ క్షేత్రంలో ఉండడం ఆధ్యాత్మిక చారిత్రక వైభవానికి చిహ్నంగా పేర్కొంటారు. నరకాసురుని సంహారం అనంతరం శ్రీకృష్ణుడు పిండ తర్పణాలు వదిలిన ఈ కృష్ణా తీరం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. స్వయంభుగా వెలిసిన ఈ స్వామి భక్తుల పూజలు అందుకుంటూ కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అనంతరం మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని అన్నారు. మన దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన గొప్ప మహిళ ఇందిరాగాంధీని కొనియాడారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ నాయకత్వం ఇందిరా గాంధీ కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ 40వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా ఉన్న సమయంలో ఈ దేశ ప్రజలకు 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి పేదలకు బడుగు బలహీన వర్గాలకు నీడ, అదేవిధంగా గూడు,
అన్ని రకాలుగా తోడుగా నిలిచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పేదలకు పట్టాలు ఇప్పించి హక్కులు కల్పించినటువంటి గొప్ప మహనీయురాలు ఇందిరాగాంధీ గారు. ఈ దేశంలో ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ పరం చేసి పేదలకు రుణాలు ఇప్పించి వాణిజ్య బ్యాంకులను చేసి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సమాజంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా రుణ సౌకర్యం కల్పించినటువంటి మహనీయురాలు ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఈ దేశాని కొరకు ఉగ్రవాదుల చేతిలో ఉగ్రవాదుల చేతుల్లో బలై కావడం జరిగింది. వారి కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మరణించడం జరిగింది. నెహ్రూ గారు ఈ దేశానికి 18 సంవత్సరాలు స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. ఆనాడు స్వతంత్రం కొరకు పోరాటం చేసినప్పుడు బీజేపీ కానీ తోక పార్టీలు ఏవి కూడా లేవు. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసి పేదల కొరకు త్యాగాలు చేసినటువంటి యొక్క కుటుంబం ఇందిరాగాంధీ గారి ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను వారి మనమడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి రైతుల బాధలు, కార్మికుల బాధలు, నాటేసే కూలీల బాధలు, లారీ క్లీనర్లు, డ్రైవర్ల కానుంచి పరామర్శించి బాధలు తెలుసుకొని ఈ దేశం కొరకు నేను సైతం అని చెప్పి వారి యొక్క ఇందిరాగాంధీ మనమడైనటువంటి రాహుల్ గాంధీ వారి ఆశయాల కొరకు పోరాడుతున్న సందర్భంలో ఈ భారతదేశ ప్రజలందరూ కూడా దీవించవలసిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ గారి ఆశయాలను కొనసాగించాలంటే రాబోయేటువంటి తరాలకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. కనుక వారి ఆశయాలను, సిద్ధాంతాలను అమలయ్యే కొరకు ఈ దేశ ప్రజలు సహకరించాలని కోరుతూ ఘనంగా ఈరోజు మరి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో నవంబర్ 11వ తేదీ కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో జరగనున్న ఆత్మీయ సమ్మేళనం సభకి సమయత్తంగా స్థానిక బెస్తవారిపేట మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు నీలపాటి రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లగాలి విజయ్ కుమార్ పాల్గొని వాల్ పోస్టర్ ఆవిష్కరించడమైంది. అనంతరం జిల్లా అధ్యక్షులు నీలపాటి రాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తొలిసారి నవంబర్ 11వ తేదీన జరిగిన మాదిగ ఆత్మీయ సమ్మేళన సభకి ఉద్యమ నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జిల్లాకి వస్తున్న సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం 6 మండలాల నుంచి అధిక సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు విల్సన్, మండల నాయకులు మట్టెమల్ల ప్రవీణ్, దిబ్బగళ్ల చిట్టిబాబు, తాతపూడి విజయ్, చల్లగాలి ప్రసన్న, గంటిపోగు, రత్నాకర్ పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధకులు, మానవతా ఉద్యమాల పితామహులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ వర్గీకరణ విజయం తర్వాత మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రానికి రాబోతున్న సందర్భంగా మన బేస్తవారిపేట మండలం నుండి అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో వచ్చి అన్నగారిని స్వాగతించాలి. అదేవిధంగా ఈ మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ ఈ మండలస్తుంది కాబట్టి ఈ మండలం నుంచి వెహికల్స్ జన సమీకరణ అనేది భారీ స్థాయిలో ఉండాలనేది నా విజ్ఞప్తి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే వర్గీకరణ సాధించిన తర్వాత మన సోదరులు అందరూ రోడ్డు మీద రావడం జరిగింది. వర్గీకరణ రాకముందు
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశాలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అన్నారు. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో గత వారం రోజుల నుంచి పొడి వాతావరణం ఉండగా నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇవాళ సాయంత్రం లేక రాత్రి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇవి తేలికపాటి జల్లులే కావడంతో ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు. పంట దిగుబడికి సిద్ధంగా ఉన్న రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.